అందరికీ శుభోదయం అండి. ఈ ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. లూకా శుభవార్త 8వ అధ్యాయము 48వ వచనం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. మానవ జీవితంలో శారీరకమైనటువంటి బలహీనతలు, అనారోగ్య సమస్యలు, వ్యాధులు, రోగములు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో మనకి స్వస్థత కావాలి. నేను మందులు వాడొద్దు అని చెప్పటం లేదు. వేసుకున్నటువంటి మందు పని చేయాలన్నా దేవుని సహాయము కావాలని అంటాను. విశ్వాసము దేవునికి ఇష్టమైనది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం ఏం చేస్తుందంటే దేవునిలో నుండి నీలోనికి స్వస్థతను తీసుకొస్తుంది. ప్రభు అంటున్నారు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది. దేవుని పట్ల నీకున్న విశ్వాసము నీలోనికి దేవుని శక్తిని, దేవుని స్వస్థతను తీసుకొస్తుంది. నీ వ్యాధి, నీ బలహీనత ఎంత పెద్దదైనా ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. బైబిల్ గ్రంథములో యెరూషలేములో గొర్రెల ద్వారము అనేటువంటి ఒక ద్వారం ఉంది. ఆ ద్వారము దగ్గర బెతెస్దా అనబడినటువంటి ఒక కోనేరు ఉన్నది. ఆ కోనేరు దగ్గర 5 మండపాలు ఉన్నాయి. ఈ 5 మండపాల్లో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ కాళ్ళు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు. కోనేటిలోనికి ఒక దేవదూత దిగి వస్తుంది. ఆ దేవదూత వచ్చినప్పుడు ఎవరైతే ముందుగా ఆ కోనేటిలోనికి దిగుతారో వారికి ఎలాంటి బలహీనతున్నా స్వస్థత కలుగుతుందండి. అయితే ఈ రోగులందరిలో ఒక రోగున్నాడు. ఆ రోగి 38 ఏండ్ల నుండి అక్కడే ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి అతను అక్కడే జీవిస్తూ ఉన్నాడు. 38 సంవత్సరాలంటే మాటలా? జీవితంలోనే సగ జీవితము అక్కడే గడిపాడు. అయితే ఇతను దిగుదాం అనుకునేసరికి ఎవరొకరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇతను వెళదాం అనుకునేసరికి ఎవరొకరు వెళ్ళిపోతున్నారు. ఎవరు ముందు దిగితే వాళ్ళకే స్వస్థత. ఆ దేవదూత వచ్చినప్పుడు మొదటిగా దిగాలి. ఎవరు వస్తే ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఇతను 38 సంవత్సరాల నుంచి అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. యేసు ప్రభువారు వాడు పడి ఉండిట చూచి, ఇతను చాలా కాలం నుంచి ఇక్కడే ఉన్నాడు, ఈ స్థితిలోనే ఉన్నాడు అని వచ్చి యేసు ప్రభువారు అడుగుతున్నారు, నీకు స్వస్థత కావాలా అని అడుగుతూ ఉన్నారు. వెంటనే ఆ రోగి అంటున్నాడు, అయ్యా, నీళ్లు కదిలినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, నీవు నీ పరుపును ఎత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాల నుండి రోగిగా పడి ఉన్నాడు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరన్నా సహాయము చేస్తే, నన్ను తీసుకువెళితే ఆ కోనేటిలోనికి దిగుదామని ఎదురు చూసినటువంటి వ్యక్తి దగ్గరికి స్వయంగా యేసు ప్రభువారు వచ్చి, నీకు స్వస్థత కావాలా అని అడిగి యేసు ప్రభువారు అన్నారు, నీ పరుపునెత్తుకుని నువ్వు వెళ్ళిపో అనగానే అతడు తన పరుపునెత్తుకుని వెళ్ళిపోయాడండి. అప్పటిదాకా 38 సంవత్సరాల నుండి స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ యేసయ్య మండపములో అనేక మంది ఉంటే ఇతని దగ్గరికే వచ్చి ఎందుకు దేవుడు స్వస్థపరిచారో ఒక్కసారి ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు పట్టించుకోవట్లేదు అతన్ని, ఎవరు అతనికి సహాయము చేయట్లేదు, ఎవరు అతన్ని ఆదరించడం లేదు. నాకెవ్వరూ లేరు నాకు సహాయం చేయడానికని అంటూ ఉన్నాడు. యేసయ్య అతన్ని వెతుక్కుంటూ వచ్చి స్వస్థపరిచారు. ఈ ఉదయకాల సమయంలో నాకెవ్వరూ లేరు, నా బాధ ఎవరితో చెప్పుకోను, నా బలహీనత ఎవరితో చెప్పుకోను అని నీలో నువ్వు దుఃఖపడుతున్నావేమో. 38 సంవత్సరాల నుంచి బాధతో ఉన్న వ్యక్తిని యేసయ్య చూడలేదా? అతన్ని చూసినప్పుడు ఈరోజు యేసు ప్రభుల వారు నిన్ను చూడరా? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? విశ్వాసం ఉంచు, నీ పరుపునెత్తుకు నువ్వు వెళ్ళు.
అని చెప్పాడు యేసయ్య. అతనిని వెంటనే స్వస్థపరిచిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో నీ శరీర రుగ్మతలు, నీ బలహీనతలు, అనారోగ్య సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి నుండి దేవుడు నీకు స్వస్థత కలుగజేయును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈ యొక్క సమయంలో ప్రభువా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరినీ మీరు స్వస్థపరచమని మిమ్మల్ని వేడుకుంటూ, ఈరోజు నిబిడల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు మీరు తోడుగా ఉండి ఈరోజంతా నిబిడలు సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడు నిబిడలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.